మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం, నా పేరు ఎంజీ రెడ్డి, రేణిగుంట పంచాయతీ వార్డు సభ్యుడిని. ఈరోజు ఎన్డీఏ కూటమి జీఎస్టీని తగ్గించి ప్రజల మీద భారాన్ని తప్పించింది. దానికి గాను జీఎస్టీ తగ్గించడంపై హర్షం వ్యక్తపరుస్తూ ఇది ప్రజలకి మంచి ఉపయోగపడే విషయం. అలాగే వ్యాపారస్తులు కూడా కొంచెం ఊరాట. అది ఈ టైంలో దసరా దీపావళి టైంలో ఆ విధంగా జీఎస్టీ తగ్గించి మంచి నిర్ణయం ప్రకటించడం ప్రజలు ఇది యూజ్ చేసుకునేదానికి మంచి అవకాశం. కొత్తగా తీసుకునే వస్తువుల మీద అంతా కొంచెం జీఎస్టీ తగ్గుతుంది కాబట్టి ఇది మంచి నిర్ణయంగా భావిస్తున్నా. ఈ నిర్ణయం తీసుకున్నాను ప్రజల తరఫున ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం, నా పేరు విద్యాసాగర్. నేడు ఎన్డీఏ ప్రభుత్వం రైతుల నుంచి వ్యాపారాల వరకు దేశానికి దీపావళి కానుక అందించడం జరిగింది. ముఖ్యాంశ దాంట్లో ఏమిటంటే వ్యాపారస్తులు ప్రజలు ఇద్దరు సంతోషంగా చౌకమైన ధరలతో దీపావళి కానుక అందించడం జరిగింది. ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ ప్రతిదీ, టీవీ అయితే ఏమి, ఫ్రిడ్జ్లు, నిత్యావసర వస్తువులు అందరికీ లాభదాయకంగా చౌకమైన ధరలతో అందించడం ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. దీపావళి కానుకగా ఎన్డీఏ ప్రభుత్వం ఇది అందజేయడం ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. జనాలు ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపడం జరుగుతుంది. ముందుగా భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి మరియు ఆర్థిక శాఖ మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని జీఎస్టీలో పెను మార్పులు తీసుకురావడం జరిగింది. ఆ పెను మార్పుల్లో ముందుగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎర్రకోటమి నుంచి దీపావళికి మీకు ఒక కానుక ఇస్తా ఉన్నారు. ఆ దీపావళి కానుక వస్తా ముందుగానే ఇప్పుడు మనకి నవరాత్రులకి కానుక ఇవ్వడం జరిగింది. జిఎస్టీ ఏదైతే పిల్లలు పాలు తాగే పిల్లలు ఏదైతే ఉన్నాయో దాంట్లో 5% ఉన్నటువంటి జిఎస్టీ 0% జిఎస్టీకి రావడం జరిగింది. అదేవిధంగా మామూలుగా అయితే రైతులకి వ్యవసాయ పనిముట్లు కావచ్చు, దాంట్లో గతంలో 18% ఉన్న వ్యవసాయ పనిముట్లు అవన్నీ కూడా 5% తగ్గడం జరిగింది. అదేవిధంగా మనం నిద్రలేస్తేనే ఏదైతే మనం టూత్ బ్రష్ కావచ్చు, సోప్ వాష్ కావచ్చు, అవి కూడా 18% ఉన్నటువంటి ధరలని 5% జిఎస్టీ తగ్గడం జరిగింది. అదేవిధంగా యువత బైక్స్, అదేవిధంగా ఆటోలు, మామూలు కార్మికులకు ఆటోలు, వీటిని కూడా 28% ఉన్నటువంటి జిఎస్టీ ఇప్పుడు 18%కి తీసుకురావడం జరిగింది. అటు నిత్యావసర వస్తువులు కావచ్చు, అందులో సుమారు 90 వస్తువులు గాను 0% ఈరోజు పన్ను ఉంది. అంటే సామాన్య గృహిణుల కానించి, యువత కానించి, అటు వ్యవసాయదారులు కావచ్చు, ఇటు కార్మికులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఆదాయం చేకూరుతుంది. ఇప్పుడు కట్టుకోవాలనుకుంటే, ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ ఏదైతే ఉందో గతంలో అయితే 28% ఉన్న సిమెంట్ ఏదైతే జిఎస్టీ ఇప్పుడు 18% తగ్గడం జరిగింది. అదేవిధంగా మిగతా అన్నీ కూడా చాలా వరకు తగ్గించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు సగటు మధ్యతరగతి వ్యక్తి ఒక ఏసీ కొనుక్కోవాలి, ఒక టీవీ కొనుక్కోవాలి, ఒక రిఫ్రిజిరేటర్ కొనుక్కోవాలి. ఇవి కూడా గతంలో 25% నుంచి ఇప్పుడైతే 18% రావడం జరిగింది. అంటే ఒక వస్తువు మీద సుమారు 5,000 నుంచి 10,000 రూపాయల దాకా తగ్గుతూ ఉంది. ఇదంతా కూడా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు నవరాత్రుల పండుగ కానుకగా ఈరోజు జిఎస్టీని అమల్లోకి తీసుకురావడం అంటే ఈ దేశ ప్రజలుగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. అందరికి నమస్కారాలు. ఈ రోజు నుంచి అమలు కానున్న జిఎస్టీ విధానం ఏదైతే ఉందో అది ప్రజలకి వివరంగా చెప్తున్నాము. 28% ఉన్న ఎలక్ట్రానిక్స్ అయితే ఏది ఉందో ఎలక్ట్రానిక్స్ లో కూడా 43 ఇంచి పైన ఉన్నటువంటి టీవీలకి మరియు ఎయిర్ కండిషన్లకి మాత్రమే ఇది వర్తిస్తున్నది. ఆ 28% నుంచి 10% తగ్గిస్తూ 18% తీసుకొచ్చినారు దీన్ని. అంటే
ఇది బేసిక్ వాల్యూలో తీసుకొచ్చి 10% అంటే బేసిక్ వాల్యూలో తీసుకున్నట్టయితే 7 to 8% వరకు వినియోగదారులకి ఖచ్చితంగా ఉపయోగం ఉంటది. అదే విధంగా టీవీలు అయితే 43 ఇంచి నుంచి పైన ఉన్న టీవీలు అన్ని కూడా గతంలో 28% ఉన్నాయి. ఈ రోజు అదే 28% ని 18% తీసుకొచ్చినారు. అంటే దీంట్లో కూడా బేసిక్ వాల్యూ తీసుకుంటే ఖచ్చితంగా వినియోగదారులకైతే 7 to 8% లాభం చేకూరుతుంది. అపోహలు ఏంటంటే 32 కూడా అనుకుంటున్నారు. 32కి అయితే గతంలో కూడా 18% ఉంది. అదైతే ప్రైజ్ లో ఎలాంటి వేరియేషన్ రాదు. ఇంకొకటి ఈ ఎలక్ట్రానిక్స్ లో అయితే ఎలక్ట్రికల్ అయితే ఓన్లీ ఎలక్ట్రికల్ లో 18% ఉంది. దాంట్లో ఏ వేరియేషన్ రాలేదు. ఇంకోటి ఈ ప్రెషర్ కుక్కర్లు దానికి సంబంధించినటువంటి గతంలో 12% ఉండింది. ఇప్పుడు దాన్ని 7% తగ్గించి 5% తీసుకొచ్చి 5% అంటే బేసిక్ వాల్యూ 5% తగ్గుతుంది. అంటే 7% తగ్గుతుంది. కాబట్టి ప్రజలకు దీనివల్ల కూడా ప్రెషర్ కుక్కర్లు ఇంట్లో వాడే వస్తువులకైతే కరెంటుకు సంబంధించింది ఏది కాకుండా దీంట్లో ఒక 7% వరకు లాభం చేకూరుతుంది. ఈ విధానం అయితే మంచి పద్ధతి. ఈ ఏసీల్లో భారీ డిస్కౌంట్లు వచ్చినాయి. గతంలో పోలిస్తే 40,000 ఉన్న ఏసీ ఈ రోజు 35 నుంచి 36,000 మధ్యలో రావచ్చు. ఇది మంచి హర్షించదగ్గ విషయం. ఈ పాలసీని ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ అవకాశాన్ని వినియోగదారులు ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు. ఈ అవకాశం వినియోగించుకుంటూ కూడా అన్నిటి మీద తగ్గిపోయినాయి అనేది మాత్రం చెప్పిన ఐటమ్ మాత్రం తగ్గినాయి. గవర్నమెంటే తగ్గించింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను రేణిగుంట మండలం రేణిగుంట టౌన్ పి సుమన్, నేను టీడీపీ కార్యకర్తని. ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది. ఎందువల్ల అంటే జిఎస్టీ కూటమి ప్రభుత్వంలో చాలా వరకు అన్ని విధాలుగా అన్నిట్లో తగ్గించారు. ముఖ్యంగా నిత్యావసరాలు, కార్లు మరియు మళ్ళీ కంపెనీల నుంచి డీలర్ల దగ్గర నుంచి జిఎస్టీ తక్కువ అని చెప్పి పేపర్లో యాడ్లు ఇవ్వడం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా జరుగుతూ ఉంది. జిఎస్టీ తగ్గడం వల్ల మధ్యతరగతి వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందువల్ల కారణం అంటే దగ్గరలో దీపావళి ఇన్ని పండుగలు వస్తుంది కాబట్టి చాలా వరకు వస్తువులు కొనుక్కోవాలంటే ఈజీగా ఉంటుంది, తగ్గుతుంది. కాబట్టి అందరూ ప్రజలు మేము అందరం కూటమి ప్రభుత్వం వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నాము. నమస్కారం. టీడీపీ రేణిగుంట పి సుమన్ కార్యకర్త.